హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా వస్తువు, వ్యక్తి లేదా దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కొన్నిటిని కేవలం ఒక క్షణం మాత్రమే చూస్తాం. కానీ కొన్నిటిపై మాత్రం మన చూపు ఎక్కువసేపు నిలుస్తుంది. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఇలా ఎక్కువసేపు చూడటం అంటే మెదడు ఆ దృశ్యాన్ని అర్థం చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందని భావించారు. అయితే తాజాగా వెలుగు చూసిన పరిశోధన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అసలు మనం ఎందుకు ఎక్కువసేపు తదేకంగా చూస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను జర్మనీలోని ఒస్నాబ్రుక్ యూనివర్సిటీ, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ కాగ్నిటివ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్, జస్టిస్ లీబర్గ్ యూనివర్సిటీ గీసెస్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ప్రముఖ నేచర్ న్యూరో సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మన కళ్ల చూపు, జ్ఞాపకాల మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారికి వేలాది సహజ దృశ్యాల చిత్రాల్ని చూపించారు. వారు చిత్రాల్ని చూస్తున్న సమయంలో వారి కళ్ల కదలికల్ని ప్రత్యేకంగా ఐ ట్రాకింగ్ పరికరాలతో, అలాగే మెదడు కార్యకలాపాల్ని అత్యాధునిక స్కానింగ్ సాంకేతికతతో పరిశీలించారు. మొత్తంగా 4,000కు పైగా చిత్రాల్ని పరిశీలించినప్పుడు పాల్గొన్న వారి కళ్ల కదలికల్లో 2,35,000కు పైగా చూపు నిలిచే క్షణాల్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. దీంతో మనుషులు ఏ సందర్భాల్లో ఎక్కువసేపు చూస్తారో అర్థం చేసుకునే అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా అర్థం చేసుకోవడానికి కష్టమైన దృశ్యాల్ని మనుషులు ఎక్కువసేపు చూడలేదని తేలింది. దానికి బదులుగా మెదడులో ఎక్కువ కాలం గుర్తుండిపోయే అవకాశం ఉన్న దృశ్యాలపై వారి చూపు ఎక్కువసేపు నిలిచిందని పరిశోధకులు గుర్తించారు. అంటే ఇప్పటివరకు భావించినట్లుగా ఎక్కువసేపు చూడటం అనేది కేవలం సమాచారం అర్థం చేసుకోవడం కోసం కాకపోవచ్చు. బదులుగా ఆ సమాచారాన్ని జ్ఞాపకంగా నిల్వ చేసుకునేందుకు మెదడు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఉండవచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుందో మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడే వ్యక్తులపై జరిగే పరిశోధనలకు కూడా ఇవి ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూసారుగా, మన కళ్ల చూపు కేవలం చూసేందుకు మాత్రమే కాదు, జ్ఞాపకాల్ని నిర్మించడంలో కూడా కీలక పాత్ర పోషించవచ్చని ఈ పరిశోధన తెలియజేస్తోంది. అందుకే మనం కొన్ని దృశ్యాలు, వ్యక్తులు లేదా సంఘటనల్ని కేవలం చూస్తూ ఉండిపోతాం. బహుశా ఆ క్షణాల్ని మన మెదడు జ్ఞాపకాలుగా భద్రపరుస్తూ ఉండొచ్చు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.